భారంగా నిట్టూర్పు విడుస్తూ, లేదు రాయగారు, నా వల్ల కావడం లేదు. నేను ఈ విషయం ఏంటో కూడా నేను చెప్పలేను అని బాధగా అంటారు రమేష్ రవిచంద్ర. అంత చెప్పలేని విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి కథలో కాస్త వెనక్కి వెళ్దాం. రూమ్ బయట నిలబడిన రవళి కళ్ళల్లో నిప్పులు కురుస్తుండగా స్వప్నిక అని గట్టిగా అరిచేసరికి ఆ గొంతు విన్న విజయ్, స్వప్నిక ఇద్దరు ఒక్కసారిగా కంగారు పడతారు. టక్కున దూరంగా జరిగి ఆశ్చర్యంగా కాస్త భయంగా డోర్ వైపు చూస్తారు. రవళి కోపంతో ఊగిపోతుంది. సరిగ్గా అదే టైంకి బెడ్ పై నిద్రపోతున్న బుజ్జిగాడు రాజ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. డోర్ దగ్గర నిలబడిన రవళిని చూడగానే బెడ్ పై నుండి దిగి నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకుంటాడు. దాంతో రవళి ఒక్కసారిగా తన కోపాన్ని, తన కళ్ళల్లోని ఆ మంటను కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ముఖంపై ఒక నకిలీ నవ్వు తెచ్చుకుని స్వప్నిక వైపు చూస్తుంది. రాజ్ తల నిమురుతూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అదే స్వప్ని, గుడికి టైం అవుతుంది కదా, అందరూ కింద రెడీగా ఉన్నారు, తొందరగా రండి. మళ్ళీ ఈరోజు నైట్ మన బుజ్జిగాడి బర్త్డే పార్టీ కూడా ఉంది కదా, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా అని అంటుంది. మెల్లిగా ఊపిరి పీల్చుకుంటూ, ఆ వస్తాం అత్తయ్య, మీరు వెళ్ళండి, మేము ఇప్పుడే కిందికి వచ్చేస్తాము అని కొంచెం కంగారుగా అంటుంది స్వప్నిక. స్వప్నిక అలా అనగానే రవళి రాయ్ వైపు ఒక తీక్షణమైన లుక్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా రాజుని ఎత్తుకుని మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే ఆ డోర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి స్వప్ని, ఈరోజు మామ్ అంత సీరియస్ గా ఉందేంటి, ఆ కళ్ళల్లో ఏదో తేడా కనిపిస్తుంది అని డౌట్ఫుల్ గా అడుగుతాడు విజయ్. తన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తూ ఉండగా మీజే అత్తయ్య నిన్నటి నుండి ఎందుకో చాలా దిగులుగా కోపంగా ఉంది, కొంపదీసి నిన్న మామయ్య గారు ఆ పవర్ ఆఫ్ అటార్నీ గురించి నీకు అప్పగిస్తానని మాట్లాడారు కదా, బహుశా అది తనకి ఇష్టం లేదేమో విజయ్ అని అంటుంది స్వప్నిక. దాని గురించి తను అంత సీరియస్ గా ఎందుకుంటుంది స్వప్ని, అయినా అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్నిస్తాడు విజయ్. ఎందుకుండదు విజయ్, అత్తయ్య దృష్టిలో నువ్వు తన కన్న కొడుకువి కాదు, మరి విజయ్కి దక్కాల్సిన ఆ ఆస్తి, ఆ వారసత్వం మొత్తం ఇప్పుడు ఎక్కడో ఉన్న నీకు దక్కుతుందన్న కోపం కావచ్చు కదా అని అంటుంది స్వప్నిక. ఆ మాటను లైట్ గా తీసుకున్నట్టు నవ్వేసి, చచా అదేం ఉండదులే స్వప్ని, నువ్వు మరీ అంతగా ఆలోచించకు, అమ్మ మనసు చాలా మంచిది అని అంటాడు విజయ్. మనసులో తనకు అది కావచ్చని డౌట్ కొడుతూనే ఉన్నా అది బయటకు చెప్తే స్వప్నిక టెన్షన్ పడుతుంది. తను ఉన్నదే ఇన్నేళ్ల ఆమె టెన్షన్ ని దూరం చేయడానికి, అందుకే అలా ఈజీగా తేల్చేసినట్టు అంటాడు విజయ్. అయినా విజయ్ చేతులు పట్టుకుని టెన్షన్ గా, లేదు విజయ్, నా నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, ఎందుకో నా మనసు అసలు బాలేదు విజయ్, ఏదో జరగరానిది జరగబోతుందని నా మనసు పదే పదే చెప్తుంది విజయ్, లోపల ఏదో తెలియని భయం నన్ను వణికించేస్తుంది అని గాబరగా అంటుంది స్వప్నిక. స్వప్నిక అంతలా భయపడిపోతుంటే విజయ్ తట్టుకోలేకపోతాడు. మెల్లిగా ఆమెను తన వైపు లాక్కుని తన గుండెలకి హత్తుకుంటాడు. ఆమెను ఎంతో ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఆమె నుదుటిపై చాలా మెత్తగా ఒక ముద్దు పెట్టి స్వప్నిక కళ్ళల్లోకి ప్రేమగా ఆత్రంగా చూస్తాడు. డార్లింగ్, నో ప్రాబ్లం, నిన్న రాత్రి మా డాడీకి ఏదైతే చెప్పానో ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను. ఈ టెన్షన్స్, ఈ భయాలు అన్నీ నా మీద వదిలే, నీ వెనుక నీ భర్తగా కొండంత అండగా ఈ విక్రమరాయ్ ఉన్నాడు, నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు, సరేనా అని లాలనగా మెల్లిగా అంటాడు విజయ్. అతను అలా అని మళ్ళీ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఆ కౌగిట్లో స్వప్నిక మనసు కాస్త కుదుట పడుతుంది. ఇంతలో బెడ్ పై ఉన్న విజయ్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. స్క్రీన్ వంక చూస్తే దానిపై రమేష్ రవిచంద్ర గారి పేరు కనిపిస్తుంది. పొద్దు పొద్దున్నే డాడ్ ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని విజయ్ ఆలోచిస్తూ స్వప్నిక వైపు చూసి, స్వప్ని నువ్వు కిందికి వెళ్ళు,
డాడ్ ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడి నీ వెనకే కిందకొస్తాను అని అంటాడు విజయ్. సరే విజయ్, తొందరగా రా మరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్నిక. ఆమె అలా రూమ్ లో నుండి కిందకు వెళ్ళిపోగానే విజయ్ మెల్లిగా ఫోన్ చేతిలోకి తీసుకుని గదిలో నుండి నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు. బాల్కనీలో నిలబడి చుట్టూ చూసుకున్న విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, చెప్పండి రమేష్ గారు, గుడ్ మార్నింగ్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని మెల్లిగా అడుగుతాడు విజయ్. అటువైపు నుండి తన గొంతులో టెన్షన్ దాచుకుంటూ, ఆ ఏం లేదు రాయ్ గారు, ఈరోజు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఓసారి ఆఫీస్ కి వస్తారా అని అడుగుతారు రమేష్ రవిచంద్ర. వై నాట్, షూర్ అండి, గుళ్ళో మన పని అవగానే వెంటనే ఆఫీస్ కి వచ్చేస్తాను, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విజయ్. నో నో, అదేం లేదు. సరే మరి, ఉంటాను అని అని ఫోన్ కట్ చేస్తాడు ఆయన. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్తారు. అక్కడ పూజలు, దర్శనం అంతా ప్రశాంతంగా ముగుస్తుంది. గుడిలో పనయ్యాక అందరూ తిరుగు ప్రయాణం అవుతారు. విజయ్ తెలివిగా స్వప్నికని, బుజ్జిగాడు రాజుని ఇంట్లో దింపేసి డ్రెస్ మార్చుకున్న తర్వాత తను మాత్రం రమేష్ గారు రమ్మన్నారు కాబట్టి అక్కడి నుంచి ఆఫీస్ కి చేరుకుంటారు. బిల్డింగ్ లోపలికి వచ్చి మెల్లగా తన చాంబర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు విజయ్. కానీ అక్కడ ఉన్న వాతావరణం చూడగానే విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడ రమేష్ గారితో పాటు రవళి కూడా సీరియస్ ముఖంతో కూర్చుని కనిపిస్తుంది. ఆశ్చర్యంగా కాస్త సీరియస్ గా, అమ్మా, మీరు కూడా వచ్చారా, ఏమైంది రమేష్ గారు, పొద్దున్నే అంత అర్జెంట్ గా రమ్మన్నారేంటి, ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందా అని తన టెన్షన్ బయటపడకుండా ముఖం గంభీరంగా పెట్టుకుని తన చైర్మన్ చైర్లో కూర్చుంటూ అడుగుతాడు. అతను అలా స్ట్రైట్ గా అడిగేసరికి రమేష్ గారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. నిన్న రాత్రి భార్య పెట్టిన ఆ సీక్రెట్ కండిషన్ ని కళ్ళ ముందున్న కొడుక్కి ఎలా చెప్పాలో తెలియక ఆయన నరకం చూస్తుంటారు. నోరు తెరిచి మాట్లాడడానికి ట్రై చేశారు కానీ ఆయన నోట మాటలు రావడం లేదు. తడబడుతూ దిగులుగా చూస్తూ, అదే అదేం లేదు రాయ్ గారు, అది అదేంటంటే అని నసుకుతాడు. రమేష్ గారు అలా మాట దాటవేస్తూ నానుస్తుండేసరికి లోపల ఆయన వల్ల కాకపోవడంతో విజయ్ వైపు చూడలేక రమేష్ గారు తలదించుకుంటారు. భారంగా నిట్టూర్పు విడుస్తూ, ఆ లేదు రాయ్ గారు, నా వల్ల కావడం లేదు, నేను ఈ విషయం మీతో ఎలా చెప్పాలో అసలు చెప్పలేను అని బాధగా అంటారు. రమేష్ గారు అలా అనడం ఆలస్యం. పక్కనే సోఫాలో కూర్చుని ఉన్న రవళి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. రమేష్ గారిని ఆగమంటూ చేత్తో సైగ చేసి గట్టిగా, ఆగండి రమేష్ గారు, మీ వల్ల కాదు గాని మీరు ఎలాగో చెప్పలేరు, కానీ నేనే చెప్తాను, నేను రాయ్ గారితో మాట్లాడతాను అని అంటుంది రవళి. ఆమె అంత ఆవేశంగా పంతంగా ముందుకొచ్చేసరికి విజయ్ ఒక్క క్షణం అయోమయంగా చూస్తాడు. అసలు ఈమె ఆఫీస్ దాకా వచ్చి మరి చెప్పాలనుకుంటున్న ఆ రహస్యం ఏంటి, రమేష్ గారు కూడా అంతలా భయపడిపోతున్న ఆ షరత్ ఏంటి, రవళి నోటి నుండి ఎలాంటి బాంబ్ పేలబోతుంది, తాను చెప్తానంటూ ముందుకు రాగానే విజయ్ సీరియస్ గా చూస్తుంటాడు. రవళి తన చేతిలో ఉన్న ఒక లీగల్ ఫైల్ ని విజయ్ ముందున్న టేబుల్ మీద విసిరినట్టు పెట్టి, నేను నోట్స్ తో చెప్పడం కాదు రాయ్ గారు, ఓసారి ఈ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ మీరే చదవండి, ఇందులో ఉన్న కండిషన్ మీకు ఓకే అయితేనే వెంటనే వాటిపై సైన్ చేయండి, అప్పుడే మా రమేష్ గారు మీకు ఈ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీ అప్పచెప్తారు. ఒకవేళ మీకు ఈ షరతు ఇష్టం లేదనుకోండి, దానికి కూడా నాకేం అభ్యంతరం లేదు, కానీ అప్పుడు ఈ ఆస్తిపాస్తుల జోలికి రాకుండా జీవితాంతం మా రాజ్కి కేవలం గార్డియన్లుగా మాత్రమే నువ్వు, నీతో పాటు నీ భార్య స్వప్నిక ఈ ఇంట్లో ఉంటారు, అంతే అని అంటుంది రవళి. ఆమె అంత కఠినంగా మాట్లాడుతుంటే విజయ్ ఆశ్చర్యంగా చూస్తూనే టేబుల్ మీద ఉన్న ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులోని లీగల్ మ్యాటర్ మొత్తం చదువుతాడు. ఆ పేపర్స్ లో ఉన్న కండిషన్ ఏంటో చూడగానే విజయ్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. చేతులు వనకసాగాయి. మెల్లిగా తలెత్తిన విజయ్ కళ్ళు కోపంతో, ఆవేదనతో చింత నిప్పుల్లా ఎర్రగా మారిపోతాయి. రవళి వైపు చూస్తూ చాలా బరువైన గొంతుతో నిలదీస్తున్నట్టు, గొంతులో వణుకు, కళ్ళల్లో కోపం మిక్స్ అవుతుండగా
అమ్మ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేయించడానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందమ్మా? గత 5 ఏళ్లుగా స్వప్నిక ఈ ఇంటి కోసం, ఈ ఫ్యామిలీ కోసం, మన కంపెనీ కోసం తన సర్వస్వాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆ రోజు విజయ్ చనిపోయాడని తెలిసిన ఆ బరువు బాధ్యతలు ఏవి మీ మీద పడకుండా, తానే తిండి తిప్పలు లేకుండా, కంటి మీద కునుకు లేకుండా కష్టపడింది. కనీసం తను చేసిన ఆ సాక్రిఫైస్ ని కూడా గుర్తుంచుకోకుండా ఇవాళ తన జీవితాన్ని నాశనం చేసేలా ఇంత పెద్ద శిక్ష వేస్తారా అమ్మా మీరు? అని ఆవేదనగా అడుగుతాడు విజయ్. విజయ్ మాటల్లో ఉన్న ఆ పచ్చి నిజాన్ని, ఆవేదనని పక్కనే ఉండి వింటున్న రమేష్ గారు గ్రహిస్తారు. అయ్యో! నా కొడుకు జీవితాన్ని నా భార్యే నరికేస్తుందే అని రమేష్ గుండె తరుక్కుపోతుంది. కానీ మనసులో మనవడు రాజ్ ఫ్యూచర్ గురించి విపరీతంగా భయపడుతున్న రవళిలోని ఆ నానమ్మ మనసు మాత్రం అస్సలు కరగలేదు. ఆమె ఇంకాస్త గట్టిగా, మొండిగా, దయలేని దానిలా మాట్లాడుతూ, చూడు రాయ్, నువ్వు రాజుని నీ సొంత కొడుకులా చూసుకుంటున్నానని ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, మరి అలాంటప్పుడు నీకు మళ్ళీ పిల్లలను కనాలనే ఆలోచన ఎందుకొస్తుంది చెప్పు? అందుకే నేను రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ రవిచంద్ర ఫ్యామిలీ వారసత్వం, ఎంటైర్ ఆస్తిపాస్తుల మీద నీకు పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకోవడం అంటే నాట్ ఏ జోక్. అంత పెద్ద సామ్రాజ్యం నీ చేతికి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు స్వప్నిక మళ్ళీ పిల్లలను కనకూడదు. మీకు జీవితాంతం రాజు ఒక్కడే కొడుగ్గా ఉండాలి అని తెగిసి చెప్తున్న రవలి మాటలకు విజయ్ షాక్ లో అలానే ఉండిపోగా, ఆమె అస్సలు తగ్గకుండా కంటిన్యూ చేస్తుంది. డబ్బు ఆస్తి మనిషిని ఎంతకైనా దిగజారుస్తాయి. రేపు మీకు పిల్లలు పుడితే నా మనవణ్ణి వీధిన పడేయరని గ్యారెంటీ ఏంటి? నువ్వు నన్ను ఒక స్వార్థ పరురాలిలా అనుకున్నా సరే, ఐ డోంట్ కేర్. కావాలంటే ఆలోచించుకోవడానికి టైం తీసుకో. నీ భార్య స్వప్నికని నువ్వు ఎలా కన్విన్స్ చేస్తావో, ఏం చేస్తావో అది నాకు అనవసరం. నువ్వు నేను చెప్పిన కండిషన్ కి ఒప్పుకొని ఆ డాక్యుమెంట్స్ పై సైన్ చేయి. అప్పుడే ఈ రోజు రాత్రి జరగబోయే నా మనవడి బర్త్డే పార్టీలో పవర్ ఆఫ్ అటార్నీ నీకు అప్పచెప్తున్నట్టు రమేష్ గారు అందరి ముందు అనౌన్స్ చేస్తారు అని అంతవరకు చెప్పి సోఫాల నుండి లేచి నిలబడుతుంది రవలి. డోర్ వైపు నడుస్తూ వెనక్కి తిరిగి విజయ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, మరో విషయం, ఈ మ్యాటర్ కేవలం మన ముగ్గురి మధ్య ఉండాలి, బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. పదండి రమేష్, వెళ్దామిక అని అంటుంది. రవళి అంత కారాఖండిగా చెప్పేసి ఆ ఛాంబర్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. రమేష్ గారు కూడా కన్న కొడుకు ముఖం చూడలేక కన్నీళ్లాపుకుంటూ ఆమె వెనకే నడుస్తారు. ఛాంబర్లో ఒంటరిగా మిగిలిపోయిన విజయ్ ఆ లీగల్ పేపర్స్ వైపు చూస్తూ అలానే స్తంభించిపోతాడు. కన్న తల్లే తన జీవితంతో ఆడుతున్న ఈ చదరంగంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? అసలు ఈ విషయాన్ని స్వప్నికకి ఎలా చెప్తాడు? అది ఆ దేవుడికే తెలియాలి. రవలి వెళ్తూ వెళ్తూ విజయ్ జీవితంలో ఒక చిన్న మంట అంటించి వెళ్ళిపోయింది. కానీ అది ఇప్పుడు విజయ్ గుండెల్లో ఒక భయంకరమైన కారు చిచ్చులా చెలరేగుతుంది. ఆఫీస్ ఛాంబర్లో ఒంటరిగా మిగిలిపోయిన విజయ్ ఆ లీగల్ డాక్యుమెంట్స్ వైపు చూస్తూ తన రివాల్వింగ్ చైర్లో చేటగాని వాడిలా నిస్సత్తువగా వెనక్కి వాలిపోతాడు. చేతులు వణుకుతుంటే కళ్ళు శూన్యంలోకి చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. గతం గుర్రపు స్వరిలా నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ రోజు నేను స్వప్నిక అసలు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా రాజ్ నా భార్య కడుపులో పడ్డాడు. అసలు అలా అవుతుందని తాను కాని నేను కాని కలలో కూడా అనుకోలేదు. ఆ తర్వాత డేనియల్ పై అటాక్, నేను కోమాలోకి వెళ్ళిపోవడం అంతా ఒక కలలా జరిగిపోయాయి. నేను కోమాలోంచి బయటకు రాగానే నా కళ్ళ ముందు నా వాళ్ళు ఎవరూ లేక ఈ జీవితం అంత నిస్సారంగా అనిపించి నేను నరకం అనుభవిస్తున్నప్పుడు ఇంటర్పోల్ చీఫ్ మిస్టర్ స్మిత్ నాకు నా కొడుకు చిన్నారి రాజ్ ఫోటోని చూపించారు. చచ్చిపోయిన నా ప్రాణానికి మళ్ళీ ఊపిరిపోసి నన్ను బతికించింది నా రక్తం పంచుకు పుట్టిన నా చిన్నారి రాజ్ మాత్రమే అని తనలో తాను ఎంతో ఆవేదనగా అనుకుంటాడు విజయ్. అతని కళ్ళ నుండి ఒక కన్నీటి చుక్క మెల్లిగా కిందికి జారుతుంది. ల్యాప్టాప్ పక్కనే ఉన్న స్వప్నిక తన కొడుకునెత్తుకుని దిగిన
ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ విజయ్ అనుభవిస్తున్న బాధ మాటలకు అందనిది. కానీ స్వప్ని, ఒక తల్లిగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నీ పక్కన ఉండి నేను ఏ ఒక్క సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. నీ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆ అనుభూతిని నీతో కలిసి పంచుకోలేకపోయాను. నిన్ను ఒక చిన్న పిల్లలా చూసుకునే ఆ అదృష్టానికి నేను దూరమయ్యాను. అందుకే ఈ మధ్య కదా మనం ఇద్దరం ఒకరికొకరం దగ్గరయ్యాక ఎన్నో కలలు కన్నా. మనకు ఒక బుల్లి పాప కావాలని. తాను నీ కడుపులో పెరుగుతున్నప్పుడు అప్పుడే ఆ 9 నెలలు అప్పుడు మనం మిస్ అయిన ప్రతి చిన్న సంతోషాన్ని, అనుభూతిని ఒకే దగ్గర పోగు చేసుకుని జీవితాంతం దాచుకోవాలని ఇద్దరం కలిసి ఎన్నో బ్యూటిఫుల్ కలలు కన్నాం కదా స్వప్ని అని మనసులో కుమిలిపోతాడు విజయ్. సరిగ్గా అదే టైంకి ఈ రోజు హాల్లో రాజన్న మాటలు విజయ్ మైండ్ లో గట్టిగా మోగుతాయి. నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక బుల్లి చెల్లి కావాలి నాన్న అంటూ రాజు అడిగిన ఆ అమాయకపు చూపు గుర్తొచ్చి వీచీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. కుర్చీలో నుండి లేచి నిలబడి తల పట్టుకుంటాడు విజయ్. ఇప్పుడు అమ్మ పెట్టిన ఈ ఒక్క కండిషన్ వల్ల నా కలలు, నా భార్య స్వప్నిక కలలే కాదు, పాపం తన పుట్టినరోజు నాడు ఒక బుల్లి చెల్లి గిఫ్ట్‌గా కావాలని ఆశపడుతున్న నా చిన్నారి రాజ్ కల కూడా కళ్ళలయ్యేలా ఉంది. ఒక తల్లిగా ఆమె పెట్టిన ఈ స్వార్థ కండిషన్ మా ముగ్గురి జీవితాల్ని, మా కలల్ని ఇలా ఒక్క క్షణంలో బూడిద చేసేస్తుందా అని ఆలోచిస్తున్న కొద్దీ విజయ్ మైండ్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోతుంది. కన్న తల్లే తన ఎదుట ఒక పెద్ద గోడలా నిలబడింది. అటు కొడుకు రాజ్కి వారసత్వపు ఆస్తి దక్కాలంటే ఇటు భార్య కడుపున మళ్ళీ బిడ్డ పుట్టకూడదు అనే ఈ భయంకరమైన నిజం స్వప్నికకి తెలిస్తే తను తట్టుకోగలదా? అసలు ఈ విషయాన్ని ఆమెకు నేను ఎలా చెప్పాలి? తన తల్లి అజ్ఞానానికి, తండ్రి నిస్సహాయతకు మధ్య నలిగిపోతున్న ఆ కొడుకు, ఆ భర్త ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో విజయ్ ఇప్పుడు ఎలాంటి అడుగు వేయబోతున్నాడు తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.